జరిగింది? ఈ వివాదం ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ నాకు 2015లో మ్యారేజ్ అయింది సార్, 2015లోని. 2016లో పాప పుట్టింది సార్. అప్పటి నుంచి లైక్ మ్యారేజ్ అయినప్పటి నుంచి తనకి డౌరీ ఎక్కువ కావాలంటే, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, నాకు ఇంత కావాలంత కావాలని ఎక్కువ వేధించడం, పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి తీసుకురా అని చెప్పడం. సరే ఇది అలా వెళ్తున్న టైంలో కరెక్ట్గా కోవిడ్ టైం సార్, 2020లోని డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యాయి సార్. రాత్రి అంతా పబ్జీ కూర్చొని ఆడతాడు, తెల్లవారులు ఆఫీస్కి వెళ్ళకుండా పడుకుంటాడు. రోజు ఇది జరుగుతుంటే నేను ఒకరోజు క్వశ్చన్ చేశాను, ఇది కరెక్టా ఏంటి, ఆ రోజు పబ్జీలు ఆడతావు, ఇంటికి టైంకి రావు, జిమ్ అంటాడు, రాత్రి 2కి వస్తాడు, 3కి వస్తాడు. ఇంకా అబ్బాయి దీనికి లెక్కలే సార్. అయినా అవన్నీ భరించున్నాను సార్, ఓకేలే మారిపోతాడులే, సరే ఉంటాడులే అనేసి. బట్ 2021లో తన మొబైల్ చూసినప్పుడు సార్ ఒక ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్, రికార్డింగ్స్, ఫొటోస్, మెసేజెస్, వాళ్ళ కాన్వర్సేషన్స్ అన్నీ నేను చూశాను సార్. ఆ తర్వాత నేను ఇంకొక పర్సన్ని కూడా, అందులో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది మీ ఆయన పెద్ద ఉమనైజర్, ఒక సెక్స్ పిచ్చోడని చెప్పి నాతో చెప్పున్నారు సార్. ఇంకా ఇవన్నీ తట్టుకున్నప్పటికీ సార్ ఒక భార్య మనసు ఇంకొక దాంతో ఉన్నారంటే ఏమవుతుంది సార్ చెప్పండి? విరిగిపోతుంది సార్ ఖచ్చితంగాని. అదే నా విషయంలో జరిగింది సార్. ఎంత ఘోరంగా అంటే ఇంకా మీకు చెప్పలేను సార్. ఆ అబ్బాయి ఒక అక్కతో పడుకోమని అడుగుతాడు, రకరకాల అమ్మాయిల్ని డేటింగ్ యాప్స్లో కలుస్తాడు, బయట కలుస్తాడు, వాళ్ళని ట్రాప్ చేస్తాడు, వాళ్ళని సెక్షువల్గా యూజ్ చేసుకుంటారు సార్. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ రెంటెడ్ తీసుకొని వాళ్ళిద్దరు కలిసి అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తన వైఫ్ అని చెప్పి తిరుగుతున్నారంట సార్. మోరోవర్ ఆ అమ్మాయికి ఉన్నది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ అంట. నిన్న నాకు హెడ్ కానిస్టేబుల్ ఆ పొజిషన్లోకి వచ్చారు సార్, కేసు జరుగుతున్న పొజిషన్ అపార్ట్మెంట్కి వచ్చారు. ఆ పర్సన్ని తీసుకొని, ఆ అమ్మాయిని తీసుకొని స్టేషన్కి వెళ్తానమ్మా మీరు రండి అనగానే నేను స్టార్ట్ అయ్యాను సార్. మధ్యలో అమ్మాయిని తప్పించేశారు సార్. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అలాంటి వాళ్ళని తప్పించేస్తారా సార్? అక్యూజ్డ్ కూడా తప్పిస్తారా సార్? అక్యూజ్డ్ నేను రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని పట్టుకున్నాకే కదా సార్ పోలీసు వారికి నమ్మి కదా అబ్బ చెప్తాను సార్. అంటే అక్కడ జరిగిన విషయం మీరు క్లియర్ గా చెప్పారు, చూపించారు, మీడియా కూడా అక్కడ ఉంది. కానీ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్ అంటే అది కూడా అడగాలి కదా. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇది ఒక ఆఫీస్కి నేను ఏదో పని మీద వచ్చాను ఇవన్నీ చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పేది. అంటే ఆ అమ్మాయి చెప్పే వర్షన్, అమ్మాయి పేరు సారా అనుకుంటా, అంతేనా? వంశీ ధర్మజ్ఞ సార్, అలియాస్ సాలా. ఓకే ఓకే. ఏంటి అసలు ఈ ఆఫీసులో ఏం చేస్తారు నక్షత్ర గారు? ఈ ఆఫీసులో జరిగేది ఏంటి? ఆఫీస్ లో ఏం చేస్తారు అనేది నిన్న రెడ్ హ్యాండెడ్ గా అందరూ మీడియా వైపు చూసారు కదా. ఇద్దరిని డోర్ కొట్టి చూస్తే ఇద్దరు రెడ్ హ్యాండ్. ఏమో సార్ ఆయన అడగాల్సింది, ఎందుకు పెట్టుకున్నారో నాకేం తెలుస్తుంది. అంటే ఏం వర్క్ చేస్తారు ఆయన అనేది నేను అడిగేది. సినిమాలు చేస్తా అని చెప్తా ఉన్నారు, తర్వాత ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆయన ప్రాపర్ గా అయితే నావెల్ డాక్యార్డ్ లో చార్జ్ మ్యాన్ సార్. నాకు తెలిసినంత వరకు ఆయన నావెల్ డాక్యార్డ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. హీజ్ అ చార్జ్ మ్యాన్. అందులో కూడా సస్పెండ్ చేస్తారంట మా హస్బెండ్ ని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, నేను రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరు రూమ్ లో పడుకుని ఉన్నారు. అపార్ట్మెంట్ అంతా వాళ్ళని అడిగితే, వాచ్మెన్ కానీ అపార్ట్మెంట్ ఉన్న ఫ్యామిలీస్ని అడిగితే వాళ్ళ వైఫ్ అని చెప్పాడమ్మా మాతోని అని చెప్పేసి అన్నారు అపార్ట్మెంట్ వాసులందరూని. మేము వెళ్ళి పట్టుకోగానే షీఈ్ మై వైఫ్ అని కూడా ఆ అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. మీడియాతో మాట్లాడడం విన్నాము, మీడియాతో కూడా మాట్లాడారు సార్. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మీరు మీడియాలో విజువల్స్ చూసారు సార్. నాకు ఇప్పుడు కావాల్సింది అక్యూజ్డ్ నేను రెడ్ హ్యాండెడ్ గా మీడియా ముఖంగా నేను అబ్బ చెప్పితే పోలీసు వారికి వాళ్ళు చేసిన పని ఏంటి సార్? వాళ్ళు స్టేషన్ కి పట్టుకెళ్ళలేదు, స్టేషన్ కి పట్టుకెళ్లకుండా వాళ్ళు చేస్తున్న పని ఏంటి సార్? తప్పించేశారు, అక్యూజ్డ్ ని తప్పించేశారు సార్. ఇప్పుడు మీ భర్త ఎక్కడ ఉన్నారు ఐడియా ఉందా? ఇప్పుడు నేను దీన్ని ఏ రకంగా తీసుకొని పోరాడమంటారు సార్ చెప్పండి. మీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఐడియా ఉందా? తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఆయన చెప్పేది, నేను గత 2-3 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ విధంగా కావడానికి కారణం మీ అమ్మగారా, మీతో పాటు వెళ్ళారు కదా, మీరే కారణం అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు కదా. ఏంటి అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది ఆయన?
ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఫస్ట్ చెప్పుకున్నది ఎవరికి సార్? అవును, తల్లికే నేనే కాదు, ప్రపంచంలో ఏ ఆడపిల్ల తన కష్టాన్ని ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటారు? మీరు ఒక్కసారి చెప్పండి. అవును, నిజమే. తల్లి లేకపోతే ఉంటే అక్క, తోడబుట్టిన వాళ్ళకి. అది నా మదర్ ఒక క్యాన్సర్ సర్వైవల్ సార్. షీజ్ ఎ క్యాన్సర్ సర్వైవల్. అయినా సరే నా గురించి వచ్చి పోరాటం చేసినంటే కేవలం నేను తన బిడ్డననే సార్. తల్లికి మాత్రమే ఉంటుంది సార్. ఒక కూతురు పట్టే బాధ్యత అనేది తల్లికి మాత్రమే ఉంటుంది. ఇంకెవరొచ్చి సార్ నా పక్కన వచ్చి నిలబడి పోరాటం చేయమంటే ఎవరైనా చేస్తారో చెప్పండి సార్. ఎవరి బాధలు ఆడివి సార్. ఎవరి తరఫున ఎవరొచ్చి పోరాటం చేస్తారు సార్? దొరికిపోయిన ఏ మగాడైనా ముందు అమ్మాయి తాలూకు ఫ్యామిలీనే